శ్రీనివాస దివ్యాంకుర విశేషంలో భాగంగా స్వామివారికి అమ్మవార్లకు రక్షాబంధన ధారణ చేస్తున్నారు ఆచార్యులు. అందరికీ కూడా ఆ రక్షాబంధనాలు అనేది చూపించడం జరుగుతుంది. రక్షాబంధనానికి అందరూ నమస్కారం చేసుకోండి. వాద్యం భోత్యం ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ప్రతి నిత్యము జరపబడేటువంటి శ్రీ శ్రీనివాస దివ్యాంకుర విశేష హోమాన్ని మనంతా కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క శ్రీనివాస దివ్యాంకుర విశేషంలో విశేషమైనటువంటి హోమంలో భాగంగా మనం పూర్వాంగంగా చేసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాము. అలాగే ఈ హోమం గురించి కూడా మనం కొన్ని విషయాలు మన శక్తి కొలది సమయం యొక్క ఆనుకూల్యత వలన కొన్ని విషయాలు తెలుసుకుందాము. స్వామివారి యొక్క కార్యక్రమం ప్రారంభం చేయడానికి ముందుగా విశ్వక్సేనారాధన అనేది చేశారు. విశ్వక్సేనారాధన అంటే వైకుంఠం యొక్క ప్రతి ఒక్క సైన్యానికి, అలాగే విష్ణుమూర్తి యొక్క సర్వ సైన్యానికి అధ్యక్షుడైనటువంటి వారే విశ్వక్సేనుల వారు. ఆయన ఈ యొక్క విష్ణు గణాలకి అలాగే విగ్రహాలకి అన్నిటికీ కూడా అధిపతి. మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునే ముందు విశ్వక్సేన స్వామి వారిని ఇక్కడికి పిలిచి, అయ్యా ఇలా ఇక్కడ స్వామివారి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం, ఇక్కడ ఎటువంటి విగ్రహాలు కలగకుండా ఈ యొక్క సర్వసైన్యాన్ని కూడా ఇక్కడ రక్షణగా ఉంచి
ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దిగ్విజయం చేయండి అని చెప్పేసి ఆయన్ని మనం ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమం పుణ్యాహవాచన. పుణ్యాహవాచన అనేది ఎందుకు అంటే ఈ యొక్క స్వామివారికి సమర్పించే ప్రతి ఒక్క ద్రవ్యము కూడా, అలాగే ప్రతి ఒక్క మనస్సుతో వచ్చేటువంటి ప్రతి ఒక్క పుష్పాంజలి కూడా శుద్ధి అయ్యి స్వామివారి పాదాల వరకు చేరాలనే భావనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా శుద్ధిగా ఉంచడం కోసం పుణ్యాహవచన అనేది కార్యక్రమం చేసుకున్నాం. ఆ తర్వాత స్వామివారికి ఈశాన్య భాగంలో సద్యోముద్రార్పణ అనేది చేశారు. ఆ సద్యోముద్రార్పణ అనేది ఎందుకు అంటే మనం ఏదైతే కార్యక్రమాన్ని చేస్తామో ఆ కార్యక్రమం అభ్యుదయం అవుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం మనం ఎవరి కోసమైతే చేసుకుంటామో, ఎవరి పేరు మీద ఎవరి గోత్రం ఫలానా గోత్రోద్భవులు ఫలానా నామధేయులు ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటున్నారని ఎప్పుడైతే సంకల్పం చేస్తామో వాళ్ళ మనసులో ఉండేటువంటి ధర్మకార్యాలు, వాళ్ళు తలంచినటువంటి శుభకార్యాలు అన్నీ కూడా ఎక్కడా కూడా తగ్గిపోకుండా కర్మాభ్యుదయం అంటే ఎలా అయితే ఒక వృక్షం బీజం నుంచి వృద్ధి చెందుతుందో ఆ విధంగా ఆ యొక్క శుభకార్యాలు ధర్మకార్యాలు అనేవి వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా దీనికి ప్రధాన దేవతలైనటువంటి వాళ్ళందరినీ కూడా చేసేటువంటి ప్రార్థన ఏమిటి అంటే కాలే వర్షకు పర్జన్య పృథివీ సస్యశాలిని, వర్షాలనేటువంటివి అతివృష్టిగాను అనావృష్టిగాను పడుతుండగా కాలే వర్షకు పర్జన్య సంరక్షణ ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరూ కూడా నాకు జరగదు ఏమో అనేటువంటి భావన ఎవరూ పెట్టుకోవద్దమ్మా. మొట్టమొదటి భక్తులకి ఎలా అయితే కంకణ ధారణ, రక్షధారణ, కుంభజల సంప్రోక్షణ మొదటి భక్తుడికి ఎలా అయితే జరుగుతుందో చిట్ట చివరి భక్తులకి కూడా ఇక్కడ అదే విధానంగా జరుగుతుంది. మీరు కంగారు బలిపిస్తారో మీ దగ్గర ఉన్నటువంటి టికెట్ని తీసి పైన పెట్టుకుంటే ఆ టికెట్ని స్కాన్ చేస్తారు అక్కడ కౌంటర్ దగ్గర. మీరు ఇక్కడ ఈ రక్ష కంకణం అంతా తీసుకుని ఒక లైన్లో వెళితే అదే లైన్లో ప్రతి ఒక్కరికి కూడా స్కాన్ చేస్తారు. ఎవరైతే ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ టికెట్ మీద స్టాంప్ వేస్తారు. ఆ స్కాన్ చేసి స్టాంప్ వేసినటువంటి టికెట్ మీద ఇన్స్పెక్టర్ గారి సంతకం ఉంటుంది. ఆ సంతకం పెట్టించుకోవాలి. ఎవరైతే ఈ టికెట్ తీసుకుని ఆ స్టాంపు అలాగే సంతకం పెట్టించుకోరో వాళ్ళని తిరుమల దర్శనానికి ఎవరు చేరుకోలేదు. ఇక్కడ వరకు మీరు ఆయాస ప్రయాసపడి వచ్చినదంతా మీరు కంగారు పడి ఒక్కసారిగా వేస్తే వ్యర్థమైపోతుంది. అంచేత అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోవాలి. మళ్ళీ మీరు ఇలా కూర్చోవాలి అంటే ఎంతో పుణ్యం చేస్తూ ఉండాలి. ఒక 10 నిమిషాలు భగవత్ సన్నిధిలో కూర్చోవడం తప్పేమీ కాదు. అయ్యా మా పిల్లలు అభినందిస్తున్నారనే మాకు మొఖాలను చూస్తే సంప్రోక్షణ ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరూ కూడా నాకు జరగదు ఏమో అనేటువంటి భావన ఎవరూ పెట్టుకోవద్దమ్మా. మొట్టమొదటి భక్తులకి ఎలా అయితే కంకణ ధారణ, రక్షధారణ, కుంభజల సంప్రోక్షణ మొదటి భక్తుడికి ఎలా అయితే జరుగుతుందో చిట్ట చివరి భక్తులకి కూడా ఇక్కడ అదే విధానంగా జరుగుతుంది. మీరు కంగారు పడి పైకి లేచారు అంటే ఈ సమూహంలో మనం ఏదైనా జరగచ్చు, మనం చెప్పలేము. కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా మీ దగ్గర ఉన్నటువంటి టికెట్ని తీసి పైన పెట్టుకుంటే ఆ టికెట్ని స్కాన్ చేస్తారు అక్కడ కౌంటర్ దగ్గర. మీరు ఇక్కడ ఈ రక్ష కంకణం అంతా తీసుకుని ఒక లైన్లో వెళితే అదే లైన్లో ప్రతి ఒక్కరికి కూడా స్కాన్ చేస్తారు. ఎవరైతే ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో ఆ టికెట్ మీద స్టాంప్ వేస్తారు. ఆ స్కాన్ చేసి స్టాంప్ వేసినటువంటి టికెట్ మీద ఇన్స్పెక్టర్ గారి సంతకం ఉంటుంది. ఆ సంతకం పెట్టించుకోవాలి. ఎవరైతే ఈ టికెట్ తీసుకుని ఆ స్టాంపు అలాగే సంతకం పెట్టించుకోరో వాళ్ళని తిరుమల దర్శనానికి ఎవరు చేరుకోలేదు. ఇక్కడ వరకు మీరు ఆయాస ప్రయాసపడి వచ్చినదంతా మీరు కంగారు పడి ఒక్కసారిగా వేస్తే వ్యర్థమైపోతుంది. అంచేత అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోవాలి. మళ్ళీ మీరు ఇలా కూర్చోవాలి అంటే ఎంతో పుణ్యం చేస్తూ ఉండాలి. ఒక 10 నిమిషాలు భగవత్ సన్నిధిలో కూర్చోవడం తప్పేమీ కాదు. అయ్యా మా పిల్లలు అభినందిస్తున్నారనే మాకు మొఖాలను చూస్తున్నాయి అంటే అవి మనకి